నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. రాష్ట్రంలో 42 మంది ఐఏఎస్, 2 ఐపీఎస్ల బదిలీ. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో సమావేశం. కాంగ్రెస్ పెద్దలతోనూ భేటీకి అవకాశం. జగిత్యాల రాజకీయాల్లో చేరికల చిచ్చు. రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అనుచరులతో సుదీర్ఘ మంతనాలు. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 5 కేంద్ర మంత్రులు. తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. పంచకట్టులో అలరించిన కిషన్ రెడ్డి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ లో 63, సెకండ్ ఇయర్ లో 43.77% ఉత్తీర్ణత. వొకేషనల్ రిజల్ట్స్ ను సైతం వెల్లడించిన విద్యాశాఖ. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న తరుణంలో ఎక్స్ లో కేటీఆర్ స్పందన. చరిత్ర పునరావృతమవుతుందని వెల్లడి. పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ. టాలీవుడ్ లో చాలా సమస్యలున్నాయన్న నిర్మాతలు. అమరావతిలో ఏపీ కేబినెట్ తొలి సమావేశం. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం. మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వంతో అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందన్న జూనియర్ డాక్టర్లు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ. 2047 వికసిత్ భారత్ లక్ష్యం చేరుకుంటామని వెల్లడి. కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతామన్న ప్రధాని. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.